ఓ భారత మహిళకి మరణ శిక్ష విధించారు అబుదాబి కోర్టులో. అసలు ఏం జరిగింది? ఆ మహిళ ఏం చేస్తే ఇంత దారుణమైన శిక్ష వేసింది అబుదాబి కోర్టు? అసలు ఆవిడ ఎవరు? అసలు ఏ కారణం వల్ల అక్కడికి వెళ్లాల్సి వచ్చింది? మరి ఇప్పుడు తన తండ్రి ఇక్కడ మన భారత కేంద్రంతో ప్రభుత్వంతో మాట్లాడినా కూడా అసలు ఏం జరగట్లేదు అని చెప్పేసి అంటున్నారు. అండ్ చివరిసారిగా ఫ్యామిలీతో ఫోన్ కాల్ మాట్లాడే ప్రయత్నంలో ఇదే నా చివరి ఫోన్ కాల్ అంటూ మనకి ఒక టెక్స్ట్ అయితే వచ్చింది. అసలు ఏం జరిగింది అనేది మనతో పాటు వివరించడానికి సో దీనంతటిని మనం తేజ మాకు లైన్ లో ఉన్నాడు. తేజతో మాట్లాడి అసలు ఏం జరిగింది అనేది, ఆమె ఎవరు, అసలు అక్కడి కోర్టు ఏం చెప్తుంది అనేది మా తేజ వివరిస్తాడు. తేజ, మీరు చెప్పండి అసలు ఏం జరిగింది, అబుదాబిలో ఏం జరిగింది, అసలు ఆమెకు మరణ శిక్ష వేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటారు? అసలు ఏం జరిగిందని దాని గురించి మాట్లాడుకుందాం. సో ఉత్తరప్రదేశ్ లో బాందాకు చెందిన షహజాది 2021లో అబుదాబికి ఆమె వెళ్లారు. అక్కడ ఉజైర్ అనే వ్యక్తిని కలిసి త్వరలో యుఏఈ వెళ్తున్నట్టు చెప్పారు. అయితే ఉజైర్ ఆమెను ఆగ్రాకు చెందిన దంపతులకు అమ్మేశాడు. సో బందా చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు సూచనల మేరకు దంపతులు ఉజైర్ పై మానవ అక్రమ రవాణా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ దంపతులు దుబాయ్ లో ఉన్నారు. అయితే షహజాదీని ఆ దంపతుల బిడ్డను చూసుకోవడానికి అబుదాబికి తీసుకెళ్లారు. అయితే ఆ బిడ్డ ఊహించిన విధంగా మరణించింది. అయితే షహజాది ఆ బిడ్డ మరణించడంతో షహజాది జీవితం తలకిందులైంది. బిడ్డను చూసుకోవడానికి ఆమెను తీసుకెళ్లారు. కానీ అనుమానాస్పద మృతిగా ఆమె ఆ బిడ్డ చనిపోయింది అనుమానాస్పదంగా. సో ఆ దంపతులు ఏంటంటే తమ కొడుకు మరణానికి షహజాదీనే కారణమని ఆరోపిస్తూ వాళ్ళిద్దరూ కూడా దుబాయ్ లో పోలీస్ శాఖకు ఫిర్యాదు చేశారు. వెంటనే దుబాయ్ పోలీసులు షహజాదీని అరెస్ట్ చేశారు. తర్వాత కోర్టుకి ఆమెను పంపించారు. కోర్టు ఆమెకి మరణ శిక్ష విధించింది. ఏంటి అసలు ఆమె చేతులు పట్టుకుని చంపలేదు, లేకపోతే ఆమె అతను చనిపోవడానికి ఈమె కారణం కాదు. జస్ట్ ఆమె ఆ బిడ్డను చూసుకోవడానికి తీసుకెళ్లారు. ఆ బిడ్డ ఆరోగ్య పరిస్థితి బాగోలేక ఆ బిడ్డ చనిపోయింది. కానీ ఇక్కడ ఆ బిడ్డ యొక్క తల్లిదండ్రులు మాత్రం నా బిడ్డ చనిపోవడానికి కారణం షహజాదీనే, కేర్ టేకర్, ఆమె చూసుకునే ఆమెనే నా బిడ్డ మరణానికి కారణం అని వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. సో అంటే అసలు చనిపోవడానికి రీజన్ కూడా ఉంది. ఏంటంటే ఇప్పుడు షహజాది ఫాదర్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే అసలు ఆ బిడ్డకి సరైన చికిత్స లేకపోవడం వల్ల చనిపోయిందని షహజాది కూడా చెప్తుంది. అలాగే తమ కొడుకు మరణానికి షహజాదీనే కారణమని వాళ్ళిద్దరు దంపతులు కూడా ఫిర్యాదు చేశారు. ఇందులో ఎటువంటి కానీ తేజ, ఇందులో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అనుమానాస్పదంగా చనిపోయింది ఆ బిడ్డ. కానీ ఆ బిడ్డకి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉందా లేదా అనేది పేరెంట్స్ కి తెలిసి ఉండాలి. లేకపోతే కోర్టు మరణ శిక్ష వేసే ముందైనా డాక్టర్స్ తో చెకప్ చేయించాలి, లేదా ఫోరెన్సిక్ ఇవ్వాలి. ఇలాంటివన్నీ ప్రాసెస్లు ఉంటాయి. ఇలాంటిది ఏది చేయకుండానే మరణ శిక్ష వేసింది అంటారా? ఇక్కడ ఇండియా చట్టాలు వేరే ఉంటే అక్కడ ఇతర దేశ, ముఖ్యంగా దుబాయ్ లాంటి చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి మన ఇండియన్ చట్టాలతో పోల్చుకుంటే. సో మనకు తెలుసు, సాధారణంగా ఇక్కడ ఎవరైనా ఒక మహిళ పైన ఎవరైనా ఒక యువకుడు అగత్యానికి పాల్పడితే అతనికి శిక్ష పడుతుంది. కాకపోతే మరణ శిక్ష కాదు. పూర్తి ఆధారాలు, బలమైన ఆధారాలు ఉంటే అతనికి మరణ శిక్ష పడే అవకాశం ఉంటుంది, శిక్ష పడే అవకాశం ఉంటుంది. కానీ ఇతర దేశాల్లో అలా కాదు. ముఖ్యంగా ఈ అబుదాబి, దుబాయ్ అటువంటి దేశాల్లో ఈ చట్టాలు చాలా డేంజర్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు పొరపాటున ఒక క్రైమ్ చేస్తే అక్కడ సహజంగానే మరణ శిక్ష వేస్తారు. ఇది ఎప్పటి నుంచో ఉంది. సో ఈమె కూడా అట్లానే వేశారు. సో అంటే తల్లి తండ్రి ఇద్దరు కూడా ఏం ఆరోపిస్తున్నారంటే ఆ శిశువు చనిపోయిన దానికి కారణం మా షహజాది కాదు, అయితే తమ కొడుకు మరణానికి షహజాదీనే కారణం అని వాళ్ళ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సో కేసుని అబుదాబి కోర్టు ఇంకా విచారించి మా బిడ్డ షహజాదీకి మరణ శిక్ష విధించింది అని చెప్పేసి చెప్తున్నారు. అయితే వీళ్ళకి ఫిబ్రవరి 16వ తేదీన, మొన్న 16వ తేదీన దుబాయ్ నుండి షహజాది కుటుంబానికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అప్పుడు తను చెప్తున్న విషయాలు ఇవన్నీ కూడా, మా నాన్న నేను ప్రస్తుతం ఏకాంత నిర్బంధంలో ఉన్నాను, నేను జైల్లో గడుపుతున్నాను, నన్ను ఇంకొక 24 గంటల్లో నన్ను గుర్తిస్తామని
అధికారులు అయితే చెప్పారు. ఓకే. నా చివరి కోరికగా అదే తన చివరి కోరిక అక్కడ వాళ్ళు అడిగితే అక్కడ అబుదాబికి సంబంధించిన కోర్టు వాళ్ళు అక్కడ అడిగితే ఆమె చెప్పింది నేను మా తల్లిదండ్రులతో మాట్లాడాలని చెప్పి. ఓకే. చివరిగా తన కుటుంబంతో మాట్లాడడానికి అక్కడ అధికారులు ఒప్పుకున్నారు. ఈ ఫోన్ కాల్ తర్వాత షహజాది కుటుంబం తమ కుమార్తె ప్రాణాలను కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాలు అయితే చేస్తారు. కేంద్ర వాళ్ళతో కూడా చర్చలు జరుపుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వాన్ని మరియు అధ్యక్షుల్ని కూడా వాళ్ళు అభ్యర్థించినట్లు కూడా చెప్తున్నారు. సో ఇదంతా అసలు ఈ యుఏఈలో జరిగింది. ఇది ప్రస్తుతం చాలా సెన్సేషనల్ గా మారింది. అంటే ఒక భారతదేశం మహిళకు ముఖ్యంగా యూపీకి చెందిన మహిళకు విదేశాల్లో ఉరిశిక్ష పడుతుంది. ముఖ్యంగా ఈ దుబాయ్ లో ఇటువంటి కంట్రీలో ఎక్కువగా ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటున్నాయి. మన మహిళలు ఎక్కువగా అక్కడికి వెళ్తా ఉంటారు ఉద్యోగం కోసం, ఏదో చిన్న చిన్న పనులు చేసుకుని ఇంట్లోనే ఏ ఒక్క పనులు చేసుకోవడం కోసం. సో ఈమె కూడా పాపం అట్లానే వెళ్ళింది. మన భారతదేశం మహిళకు అక్కడ ఉరిశిక్ష పడుతుందని ఈ విషయం తెలియగానే ఒక్కసారిగా ఈ విషయం చాలా సోషల్ మీడియాలో చాలా హల్చల్ అయింది. షహజాదీకి 33 సంవత్సరాలు. షహజాదీకి ప్రస్తుతం తన మరణశిక్ష విధించింది అబుదాబి కోర్ట్. ఇంకా 24 గంటల్లో ఆమెకు శిక్ష అమలు చేస్తామని కూడా చెప్తున్నారు. ఆల్మోస్ట్ ఇప్పటికి చాలా టైం అయిపోయింది. అసలు ఆ న్యూస్ మరి అక్కడితో ఆగిపోయింది. మరి మన కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకుని ఆపేందుకు ప్రయత్నించాయా? షహజాది ఇంకా బ్రతికే ఉందా? అసలు ఏంటి అనేది కూడా తెలియట్లేదు. ఇక్కడి వరకు అంటే ఆమె 16వ తేదీ కాల్ చేసింది, తల్లిదండ్రులతో మాట్లాడింది, నేను నిర్బంధంలో ఉన్నాను, నన్ను బంధించారు, మరొక 24 గంటలు నన్ను చంపేస్తామంటూ కూడా చెప్తున్నారు అంటూ కూడా చెప్పింది వాళ్ళ తల్లిదండ్రులతో. దాని తర్వాత వాళ్ళు వెంటనే వాళ్ళు బాధపడి మైందోలకి గురయ్యి వెంటనే మళ్ళీ కేంద్రానికి మాట్లాడడం, అక్కడ ఉన్న నాయకులతో, రాజకీయ నాయకులతో మాట్లాడడం, వాళ్ళతో చర్చలు జరపడం. మరి తర్వాత ఏం జరిగింది అనేది మాత్రం తెలియట్లేదు. సహజది నేనైతే బ్రతికే ఉందని చెప్పేసి అనుకుంటున్నా. ఒకవేళ ఈమె అక్కడ మరణించట్లయితే మరి మన భారతదేశానికి అగౌరవం లభించినట్లు అవుతుంది. ఎందుకంటే సరైన కారణం లేదు చంపడానికి, గల సరైన ఆధారాలు కారణాలు లేవు. అంటే షహజాదీనే చంపేసిందా, లేకపోతే వేరే వాళ్ళు చంపడానికి సహకరించిందా, ఇటువంటి ఆధారాలన్నీ కూడా ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా. కానీ ఇటువంటి ఆధారాలు కూడా నిరూపించకుండా వాళ్ళ తల్లిదండ్రులు ఆరోపించారని చెప్పేసి వాళ్ళకు కూడా ఆమె దత్తత, వాళ్ళు ఆ బిడ్డ కూడా దత్తత తీసుకున్నారు ఇక్కడ ఆగ్రాలోనే. అయినా కానీ మరి అక్కడ అబుదాబి కోర్టు ఈ నిర్ణయం తీసుకోవడం పైన చాలా మంది కూడా విమర్శలు చేస్తున్నారు. ఎట్లా పూర్తి ఆధారాలు, పూర్తి విచారణ జరగకుండా ఎట్లా చంపేస్తారు? ముఖ్యంగా వీళ్ళ పేరెంట్స్ తో కూడా మాట్లాడాలి. పేరెంట్స్ కూడా ఈ విషయం సరిగ్గా తెలియదు. చివరి దశలో అంటే ఇంకా ఇది నిర్బంధంలో ఉంది, ఇంకా మరొక 24 గంటల్లో చంపేస్తారనగా వాళ్ళు ఫోన్ చేపించి చివరిగా మీ కోరిక ఏంటి అని అడిగి మీ తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడించడం అనేది కూడా కరెక్ట్ కాదు. చాలా మంది దీనిపైన విమర్శలు చేస్తున్నారు. మరి చూడాలి, మరి మన ప్రభుత్వం ఈ విషయాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్లి షహజాదీని మన ఇండియాకి తీసుకొచ్చే పరిస్థితులు ఏమైనా ఉంటాయా? ఖచ్చితంగా తేజ, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, అంటే దాదాపు అంటే తను ఎప్పుడో అక్కడికి వెళ్ళి పైగా తను హ్యూమన్ ట్రాఫికింగ్ లో ఇరుక్కున్నది అని చెప్పేసి అయితే మాట్లాడుకోవచ్చు. ఈ షహజాది ఎవరైతే ఉన్నారో బతకడానికి వెళ్ళి అక్కడ మరి వాళ్ళని ఎవరైతే ఉన్నారో దంపతులు వాళ్ళ బేబీని కేర్ టేక్ చేయడానికి ఆమె నానీగా నియమించుకున్నారు. నానీగా తీసుకున్నప్పటికీ కూడా తనని మరి ఎలా ట్రీట్ చేశారనేది సెకండరీ. కానీ ఇప్పుడు తనే చంపేసింది అని చెప్పేసి ఆరోపిస్తున్నారు. మరి ఈ ఆరోపణ కరెక్ట్ అవునా కాదా అని చెప్పేసి అబుదాబి ఇంకా అలాంటి డీటెయిల్స్ ఏం చెప్పకుండానే డైరెక్ట్ మరణశిక్ష వేసింది. మరి ఎంతవరకు కరెక్ట్? ఈ అబుదాబి కోర్టులో అసలు ఏం జరుగుతుంది? అంటే ఎలాంటి విచారణ జరపరా? ఎలాంటి అంటే మరి ఆ అమ్మాయి చేసిందా లేదా, మరి ఎవరికైనా సహకరించిందా, లేకపోతే ఆ బేబీకే ఏదైనా హెల్త్ ఇష్యూ ఉండి చనిపోయిందా, ఇవన్నీ ఏం తెలియకుండానే డైరెక్ట్ ఆమెని మరణశిక్ష విధించిందా? మరి పూర్తి డీటెయిల్స్ అయితే ఇప్పటికైతే బయటకు రాలేదు. మనం మొదటి నుంచి చూస్తున్నదే, మనం ఎప్పటి నుంచో చూస్తుందే. మన దేశంలో అంటే ఇండియాలో చట్టాలు వేరుంటాయి అండ్ అబుదాబి, యుఏఈ దేశాల్లో డిఫరెంట్ గా ఉంటాయి. అక్కడ
శిక్ష నిరూపించబడిన వెంటనే వాళ్ళకి మరణ శిక్ష ఉంటుంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. అండ్ చట్టాలు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. అలాంటి సమయంలో అసలు మరి వాళ్ళు తప్పు చేశారా లేదా అనేది కూడా ఒకసారి నిర్ధారించుకొని ఇలాంటివి చేస్తే బాగుంటది. ఈవెన్ మన ప్రభుత్వం కూడా, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో, మన దేశ ప్రజలు అక్కడ స్ట్రగుల్ అవుతున్నారు. ఓకే, కానీ వాళ్ళకి మరి సరైన సదుపాయాలు ఉన్నాయా లేవా, మరి వాళ్ళకి అసలు అప్పీల్ చేసుకునే అవకాశం ఏమైనా ఉందా? తను తప్పు చెయ్యలేదు అని చెప్పేసి తను చెప్తుంది, అయినా కూడా తనకి మరణశిక్ష విధించారు. మరి అలాంటి టైంలో వీళ్ళ ఫాదర్ ఇక్కడ ట్రై చేస్తున్నారు కదా, మరి ప్రభుత్వం ఏమైనా స్పందించిందా లేదా? ఇవన్నీ అసలు ఏం బయటికి రావట్లేదు. ఇప్పుడు 16వ తేదీ రోజు పేరెంట్స్ తో మాట్లాడే ప్రయత్నం చేసిందంట. మరి ఏం జరిగింది అనేది ఇంతవరకు ఒక్క డీటెయిల్ కూడా బయటికి రాలేదు. మరి ఏం జరిగింది ఈ షెహజాదీ విషయంలో? ఒక భారత మహిళ అక్కడ స్ట్రగుల్ అవుతుంది, కష్టపడుతుంది, మరణ శిక్ష పొందబోతోంది అంటేనే చాలా బాధాకరంగా ఉంది.